అమరావతి చట్టబద్ధత బిల్కి క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. 4 కేంద్ర శాఖల అభిప్రాయం అనంతరం బిల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపబోతోంది కేంద్రం. ఈ బిల్తో కూటమి ప్రభుత్వానికి కలిగే ప్రయోజనం ఏంటి? అమరావతి బిల్పై పార్లమెంట్లో వైసీపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతోంది? అమరావతి రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు లైన్ క్లియర్ అయింది. ఈ ఫైల్ కు ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది కీలకమైన కేంద్ర హోంశాఖ. ఇక న్యాయశాఖ, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు మరో 2 శాఖల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. అమరావతి రాజధాని బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బిల్లు అంతా రెడీ చేశారు. తర్వాత ఒక 4 మినిస్ట్రీస్కి, మినిస్ట్రీ ఆఫ్ లా, అర్బన్, ఇట్లా 4 మినిస్ట్రీస్కి నీతి ఆయోగ్ కామెంట్స్కు పంపించారు. వాళ్ళు కామెంట్స్ పంపించిన తర్వాత ఆ కామెంట్స్ క్లారిఫై చేసుకొని క్యాబినెట్కి వెళ్తుంది మోదీ గారి అధ్యక్షతన. క్యాబినెట్లో క్లియర్ అయిన తర్వాత పార్లమెంట్లో పెట్టారు. ఇది ప్రొసీజర్. అట్ ప్రజెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ హర్డిల్ అమిత్ షా గారు కానీ వాళ్ళు కానీ హోమ్ అఫైర్స్ నుంచి క్లియర్ అయింది. క్లియర్ అయ్యి ఇవన్నీ చేశారు కాబట్టి మిగిలిన మినిస్ట్రీస్కి కామెంట్స్కి వెళ్తుంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్ర రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారం. ఇందుకు అనుగుణంగా అమరావతిని ఎంపిక చేసి 2014లో భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఏపీలో పాలనా మార్పుతో జాప్యం జరిగింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి పక్కకు పోయి 3 రాజధానుల అంశం తెర మీదకు వచ్చింది. మళ్లీ 2024లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో మరోసారి అమరావతిని రాజధానిగా ప్రకటించి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరింది. ఇటీవలే జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని టీడీపీ కోరింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొట్టమొదటిదైతే అమరావతి క్యాపిటల్ బిల్ పైన ఈ సమావేశాల్లో ముందుకు తీసుకురావాలి, దాన్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరటం జరిగింది. తెలంగాణ ఫామ్ అయినప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత మనం అమరావతి క్యాపిటల్ అనుకున్న తర్వాత మీరు అందరూ చూసారు ఏ విధంగా 2019 నుంచి 24 దాకా ఎటువంటి కన్ఫ్యూజన్ నడిచింది. అటువంటి కన్ఫ్యూజన్ తెరదించాలి అంటే లెజిస్లేటివ్గా పార్లమెంట్లో ఈ బిల్ పాస్ చేసి అమరావతి క్యాపిటల్ అని చెప్పి నిర్ణయిస్తేనే తెరదిగుతుందని చెప్పి కోరడం జరిగింది. విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. 2024 జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి ప్రత్యేక శాశ్వత రాజధానిని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏ తేదీ నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కోరింది. 2024 జూన్ 2వ తేదీన హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగిసినందున ఆ రోజు నుంచే అమరావతిని రాజధానిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో విభజన చట్టాన్ని నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు మొదలుపెట్టింది. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి కేంద్ర హోంశాఖ అభిప్రాయాలు కోరింది. ఇంటెన్షన్ అనేది క్లియర్ చేయాలి అని ప్రొసీజరల్గా ఈ మినిస్ట్రీస్ నుంచి కామెంట్స్ రావటం, క్యాబినెట్ మీటింగు, తర్వాత పార్లమెంటరీ అప్పుడున్న పరిస్థితుల్లో ఏ బడ్జెట్ ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు పెడతారా లేకపోతే మార్చిలో పెడతారా అనేది 100% నేను డెఫినెట్గా ఏది చెప్పలేను. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక పార్లమెంట్ సమావేశాల్లో నెక్స్ట్ 2-3 సమావేశాల్లో అయితే మాత్రం అవ్వటం అయితే పక్కా. గత ప్రభుత్వం తెచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనతో అమరావతిపై గందరగోళం ఏర్పడింది. దీంతో భవిష్యత్తులో రాజకీయ మార్పులు వచ్చినా రాజధాని మారకుండా ఉండాలంటే పార్లమెంట్ చట్టబద్ధత ఉండాలని భావిస్తోంది కూటమి సర్కార్. ఈ బిల్లు ఆమోదం పొందితే ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లే. ఎన్డీఏ ప్రభుత్వానికి ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉండడంతో బిల్లు ఆమోదం లాంఛనమే. అయితే ఈ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చినప్పుడు వైసీపీ ఎటువైపు స్టాండ్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.